యూరియా కొరతపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కావాలనే కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఎరువుల విషయంలో రైతుల్లో భయాందోళనలు సృష్టించి బీఆర్ఎస్ నేతలు రాక్షసానందం పొందుతున్నారని అన్నారు. రైతులకు అవసరమైన ఎరువుల్లో 60% మాత్రమే కేంద్రం నుంచి వచ్చిందన్నారు. నాకు ఇంకొకటి ఆశ్చర్యం అనిపించింది. యూరియా ఎవరిస్తే వాళ్ళ కోటేస్తారట. ఆయన 10 సంవత్సరాల మంత్రి. యూరియా తెలంగాణ ప్రభుత్వం నుంచి తయారు కాదు, యూరియా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మాట. ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటిది కూడా కాదు, ఫెడరల్ సిస్టంలో. ఇది పూర్తిగా కేంద్ర రసాయనాల వ్యవహారాల శాఖ మంత్రి ఉంటాడు, రాష్ట్రాలలో ఉండరు. దీని పంపిణీ అంతా కూడా ఫర్టిలైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఆన్లైన్ ద్వారా చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో తెలంగాణకు వివక్షపూరితంగా, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. టీఆర్ఎస్ నాయకులు వాళ్ళే కొంతమంది చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం. రైతుల సాక్షిగా రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. తెలంగాణ రైతాంగం తెలుసుకోవాల్సిన అంశం, ఎరువులు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వందే. చెప్పులు కృత్రిమంగా పెట్టి ప్రజల లోపల ఆందోళన కలిగింపజేసి ఒక కృత్రిమ కొరత ద్వారా ప్రజలను, రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రాక్షసానందం రైతాంగానికి ఇబ్బంది పెడుతుంది. మానుకోండి.